ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,85,000 మహిళలకు సుమారు 104 కోట్ల విలువ చేసే సబ్సిడీని, అంటే 500 రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాల్లోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 104 కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం వేయటం జరిగింది. అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక ప్రాంతాలకు తిరిగి అనేక ప్రజలని వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం అద్భుతంగా ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 5,27,000 మందికి 200 యూనిట్లు ఉచిత పవర్ ఇవ్వటం వల్ల సుమారు 128 కోట్లు ఈ 5,27,000 కుటుంబాలకి లబ్ధి జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అదే రకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చేస్తే 5 లక్షల రూపాయల వరకే ఆనాటి కార్యక్రమంలో లబ్ధి జరిగేది. ఎన్నికల్లో వాగ్దానం చేసిన దాని ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,16,100 మందికి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి జరిగింది. సుమారు 174 కోట్లు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాళ్ళని ఆదుకున్నది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన ప్రభుత్వం రావడానికి ముందు సుమారు 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. నెల క్రితం వరకు ఈనాడు 1 నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప, ఈ నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. అదే రకంగా 2020 రెవెన్యూ చట్టం ద్వారా ఏదైతే ఆనాటి ప్రభుత్వం పేదోళ్ల భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, అదే రకంగా దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు ఆనాటి పింక్ కలర్ సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు. ఆ భూములన్నీ బయటికి తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా తీసుకొచ్చే విధంగా 2024 చట్టాన్ని అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా తెలంగాణలో ఏదైతే 2,54,00,000 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఆనాటి పెద్దలు విదేశాల కంపెనీల్లో తాకట్టు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మన స్వదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించాం. రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ పేదవాడికి సంబంధించిన 1 గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో, ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్ళకి చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు.
ఇది ఒక పట్టణం. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి